హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు తెల్లవాయి కారం అండి, 2 స్పూన్లమైన మిరప్పొడి అండి, తెల్లగడ్డ ఒక 10 పాయలండి, మెత్తగా దంచుకోవాలి. పొడి అండి, సాల్ట్ అండి ఒక 1/2 స్పూను, నూనె కాంచుకున్నానండి. ఆయిలు, ఈ కాంచిన ఆయిలు వీటిల్లో కలపాలండి. తెల్లవాయి కారంలో ఇది బాగా మిరప్పొడి ఇదంతా ఆయిల్ కాంచి పెట్టుకునేదండి, ఈ మిరప్పొడిలో వేయాలి. తెల్లవాయి కారంలో నూనె వేసుకోవాలండి. తెల్లవాయిలో నోరు బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అట్లా బాగలేక ఏం తినబుద్ధి కాదు కదండి. ఇది తెల్లవాయి కారం అండి. 1/2 స్పూన్ జీలకర్ర, తెల్లగడ్డ, సాల్టు, నూనె కాంచిందండి, మిరప్పొడి ఇవన్నీ వేసి బాగా కలపాలండి. చాలా నోటికి రుచిగా ఉంటుందండి. ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ తింటారండి మా రాయలసీమలో. చాలా టేస్టీగా మంచి సువాసన చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ కొట్టండి.